నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు, సిఐ శ్రీనివాసులు. అక్టోబర్ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వైభవంగా జరగనున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు. అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు. వార్తల్లోని వివరాలు. పుంగనూరు ప్రజలు రోడ్డు నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పుంగనూరు సిఐ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవని, మైనర్ బాలురు ద్విచక్ర వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నాటుసారా, కర్ణాటక అక్రమ మద్యం విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తప్పవని తెలిపారు. ముఖ్యంగా పొంగనూరు టౌన్లో గమనించింది ఏమంటే, పొంగనూరులో ట్రాఫిక్ కొంచెం అస్తవ్యస్తంగా ఉంది. అయితే దీనికి ప్రజల సహకారం ఎంతైనా అవసరం. మైనర్ పిల్లల దగ్గర నుంచి వెహికల్ ఇవ్వకుండా కట్టడి చేయడం, హెల్మెట్లు విధిగా వాడడం, తర్వాత వన్ సైడ్ పార్కింగ్ ఏర్పాట్లు చేసుకుంటే మా వైపు నుంచి మా దగ్గర ఉండే సిబ్బందిని కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లు వేసేసి దాన్ని నియంత్రిస్తాం. అట్లే చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఐడి లిక్కరు, పొంగనూరు మండలం రూరల్ ఏరియాలో, ఆ తర్వాత కర్ణాటక నుంచి కొంత కర్ణాటక మద్యం వస్తున్నదని చెప్పినట్టుగా పాత రికార్డుల వల్ల వెరిఫికేషన్ చేస్తే తెలుస్తున్నది. దయచేసి పొంగనూరు ప్రజలు సహకరించి ఈ ట్రాఫిక్ విషయంలో కానీ, తర్వాత ఈ మద్యం విషయంలో కానీ మీరు మాకు సమాచారం అందించగలిగితే మేము ప్రాంప్ట్గా దాని మీద చర్యలు తీసుకుంటాం. రోడ్డు ట్రాఫిక్ అనే రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తి యాక్సిడెంట్ రూపంలో హెడ్ ఇంజరీ జరిగి చనిపోతే అతని నమ్ముకునే ఉండే అతని ఫ్యామిలీ అంతా రోడ్డున పడుతుంది. ఇతను చనిపోతాడు, వాళ్ళు రోడ్డున పడతారు. కాబట్టి దయచేసి మీరు దీన్ని అర్థం చేసుకొని అందరూ హెల్మెట్లు విధిగా వాడాలని, ముఖ్యంగా ఆఫీసులకు వచ్చే ఆఫీస్ సిబ్బంది, కాలేజీలకు వెళ్ళే కాలేజీ సిబ్బంది, విద్యార్థులు కూడా దీన్ని పాటిస్తే చాలా జయప్రదంగా ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ను మనం అరికట్టవచ్చు. ధన్యవాదాలు. సనాతన ధర్మ పరిరక్షణ కొరకు సెప్టెంబర్ 1న కంచిలో నిర్వహించే చాతుర్మాస ప్రథమ తెలుగు పురోహిత సదస్సుకు బ్రాహ్మణ కుటుంబ సభ్యులు హాజరు కావాలని సంఘ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి పిలుపునిచ్చారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో చాతుర్మాస సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు పాల్గొని సనాతన ధర్మం యొక్క గొప్పతనంపై వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు సురేందర్రావు, మధుకుమార్ శర్మ, టిఆర్ రాజేష్, కృష్ణమూర్తి, కేపీ మహేష్, వి రాజేష్, కెఎస్ గిరి, హర్ష, సురేష్, నారాయణరావు, కార్తీక్, శంకర్రావు, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతుల వారి ఆదేశాలతో సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం 1/9/2024 తేదీ ఆదివారం నాడు కంచి కామకోటి పీఠంలో అంటే మణిమంటపం నందు స్వామివారు చేస్తున్న చాతుర్మాస దీక్షలో భాగంగా ప్రతి ఒక్కరికి సదస్సు నిర్వహిస్తున్నారు. అంటే ఒకరోజు పురోహిత సదస్సు, ఒకరోజు మహిళా సదస్సు, ఒకరోజు అర్చక సదస్సు, ఒకరోజు పంచాంగ సదస్సు నిర్వహిస్తున్న సందర్భంలో మనకు ఈసారి తెలుగు పురోహిత బ్రాహ్మణ సదస్సు నిర్వహించాలని మన చిత్తూరు జిల్లా పురోహిత సమాజం అవకాశం ఇచ్చినారు. అందులో భాగంగా 1వ తేదీ ఉదయం 9 గంటలకు మొట్టమొదటి స్వామివారికి మనమందరం భిక్షావందనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత స్వామివారితో చంద్రమౌళేశ్వర స్వామి పూజ ఉంటుంది. తర్వాత పురోహిత సదస్సు కార్యక్రమం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమంలో మహిళా సోదర సోదరీమణులు, బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని అందరికీ తెలియజేసుకుంటూ, మేము చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లి మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, కేసీటీవీ యాజమాన్యానికి మరియు మా సోదరులు అశోక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు ఇటువంటి సహకారాన్ని అందించాలని మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ 1వ తేదీ ఉదయం 4:30 గంటలకు కోనేటి వద్ద మనం ఏర్పాటు చేసినటువంటి బస్సు అంటే బ్రాహ్మణ సంఘం ద్వారా బస్సు ఏర్పాటు చేయడం జరిగినది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో తప్పక పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.
చాతుర్మాస్య దీక్షలో భాగంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరికి మేము చేస్తున్న విన్నపం ఏమంటే, చాతుర్మాస్య దీక్షలో భాగంగా పురోహిత సదస్సు అనే ఒక కార్యక్రమాన్ని కంచి ఊరకైలో ఉన్న మణిమండపంలో కంచి స్వాముల వారు ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క సదస్సుకు మన చిత్తూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ యొక్క అమావాస్య ముందు రోజు అనగా మన యొక్క 1వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం ఆదివారం రోజున కంచీపురానికి వెళ్ళి అక్కడ స్వామివారితో ముఖాముఖి పాల్గొని సదస్సులో పాల్గొని మన యొక్క బ్రాహ్మణ జాతి అభ్యున్నతి కొరకు మరియు విశేషించి క్షీణించిపోతున్న నానాడికి క్షీణించిపోతున్నటువంటి సనాతన ధర్మ వైభవాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడానికి, అదేవిధంగా మన యొక్క కీర్తిని పునర్వైభవం దిశగా అడుగులు వేయించడానికి స్వామివారు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో బ్రాహ్మణులు ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అంటే కేవలం సింహాసనం మీద కూర్చోవడానికి కాదు, మన యొక్క హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత, అంటే ఆ యొక్క గురుతర బాధ్యత అనేది బ్రాహ్మణుల మీద ఉంది అన్న విషయాన్ని మన యొక్క పీఠాధిపతులంతా కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. నిన్న చూసుకున్నట్లయితే రిపబ్లిక్ ఛానల్లో కూడా, నేషనల్ ఛానల్లో 4 పీఠాధిపతులు కూడా అందులో మన కంచి స్వాముల వారు ఉన్నారు, శృంగేరి స్వాముల వారు ఉన్నారు, ద్వారకాధీశులు ఉన్నారు. వారంతా కూడా ఏమంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టే దానికోసము మన యొక్క యావత్తు భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రజలందరినీ కూడా ఉద్దేశించి వారు మార్గనిర్దేశనం చేసినారు ఆర్నబ్ గోస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో. కనుక వారు మనల్ని మరింత ఉత్తేజపరుస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటామో, మత మార్పిడి నుంచి కావచ్చును, లేదంటే ఇతరత్ర అంశాల నుంచి కావచ్చును, మనల్ని జాగృతం చేసి మనం 10 మందిని చైతన్యపరిచే విధంగా మనం తయారు కావాలంటే ఖచ్చితంగా స్వామీజీ వారి యొక్క దివ్య పలుకులు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి కాంచీపురానికి తప్పకుండా రావాలని చెప్పేసి శ్రీ గాయత్రి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో వీరు స్వామివారిని దర్శించుకున్నారు. చూసుకుంటాము వీరే ఉన్నాడు. వచ్చేయండి సార్, వచ్చేయండి ఓకే సార్. పుంగనూరులో ఈ నెల 26వ తేదీన జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు శ్రీకృష్ణ ఆలయం ముస్తాబైంది. యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోకులాష్టమిని ఘనంగా జరుపుతారు. అయితే పట్టణ సమీపాన కృష్ణంరెడ్డిపల్లి వద్ద గల శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ ఆలయాన్ని వివిధ రకాల పూలతో, రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం గోపూజతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తర్వాత సర్వదర్శనం, శ్రీకృష్ణుని ఊరేగింపు, ఉట్టి కొట్టడం, సాయంత్రం భజన, సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన వితరణ ఉంటాయని వారు తెలియజేశారు. కావున భక్తాదులందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొనాలని కేసీటీవీ ద్వారా కోరారు. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణం వందే జగద్గురం. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించి ప్రపంచానికే ఆయన గొప్ప గురువు. అలాంటి మహానుభావుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రేపు సోమవారం 26వ తారీఖు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఉదయము
6 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమము, అదేవిధంగా గోపూజ కార్యక్రమము నిర్వహించబడును. 8 నుండి రాత్రి 8 వరకు స్వామివారి సర్వదర్శనము భక్తులందరికీ కల్పించబడును. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు శ్రీకృష్ణ పరమాత్ముని ఊరేగింపు కార్యక్రమము స్థానిక కృష్ణాలయం నుండి ముడెప్ప సర్కిల్ వరకు మేళతాళాలతో, గంగిరెద్దులతో, చెక్కల భజనలు, పిల్లన గ్రోవులు, డప్పులు మొదలైన వాటితో ఘనంగా నిర్వహించబడును. మధ్యాహ్నము 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఆలయ ప్రాంగణంలో జరుగును. మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలచే నిర్వహించబడును. అదేవిధంగా ఉట్లు కొట్టు కార్యక్రమము, ఉట్లు మాను బరుగు కార్యక్రమము ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించబడును. కాబట్టి పుంగనూరు మరియు పరిసర ప్రాంతాల్లోని భక్తాగ్రేసులు అందరికీ కేసీటీవీ ద్వారా ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ కేసీటీవీ మూలకంగా అందరికీ విన్నవించుకుంటాము, ఆహ్వానం పలుకుచుంటున్నాము. ఈ ఆహ్వానము మా శ్రీకృష్ణ ఆలయ కమిటీ మరియు యాదవ సంక్షేమ సంఘం తరపున అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఈ కృష్ణాష్టమి వేడుకలకు సంబంధించి నా వంతు బాధ్యతగా ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి పూర్తిగా నేను తోడ్పాటును అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి సంబంధించి ఇప్పటికే పెద్దలకు 2 లక్షల రూపాయలు పంపించడం జరిగింది. ఇంకా అవసరమైతే కూడా దాని బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ కృష్ణాష్టమి అందరిని ఐకమత్యంగా అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఒక మంచి సందేశాన్ని ప్రజల్లో కావచ్చు, మిగిలిన అందరికీ కూడా అన్ని వర్గాలకి ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి దేవుడిని, దేవాలయాన్ని ఇలాంటి ఒక మంచి ఆశయంతో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎటువంటి రాజకీయ రంగు పులమకుండా, వర్గ విభేదాలు పెట్టుకోకుండా, రాజకీయాలు చేయాలనుకుంటే బయట చేసుకోవచ్చు, గుడి దగ్గర వచ్చి రాజకీయాలు చేయకుండా అందరినీ కలుపుకొని వెళ్లే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, చాలా వరకు ఈ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది, అదేవిధంగా కళ్యాణ మండపం నిర్మాణం పెండింగ్ ఉందని చెప్పి, సో వీటన్నింటికీ కూడా నా వంతు సహకారంగా ఒక 10 లక్షల రూపాయలు కూడా వెంటనే నేను పంపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో నాకు ఎటువంటి రాజకీయ స్వార్థం కానీ వ్యక్తిగత స్వార్థం కానీ లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు పెట్టాలని ఇంకొకటని నా గురించి ఇక్కడ నేను దీన్ని అడ్డం పెట్టుకొని ఏనాడు రాజకీయ లబ్ధి పొందాలని గాని, లేదా కులాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదగాలని గాని లేదు. ఇలాంటి కార్యక్రమాలకి ఏ రోజు నాకు అలాంటి ఆలోచనలు రాలేదు, ఇంక ముందుకు కూడా రావు. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ, చిన్న వయసులోనే ఉన్నత పదవులు పొందుతున్న సర్దార్ను పోస్ట్ మాస్టర్ నాగరాజు అభినందించారు. పుంగనూరు తపాలా శాఖ సబ్ డివిజన్లో మెయిల్ ఓవర్సీగా విధులు నిర్వహిస్తున్న సర్దార్కు ప్రమోషన్ లభించింది. పోస్టల్ అసిస్టెంట్గా పదోన్నతిపై ఏలూరు డివిజన్కు బదిలీపై వెళ్తున్న సర్దార్కు తపాలా శాఖ ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. తను పోస్ట్ మ్యాన్ మరియు మెయిల్ ఓవర్సీగా 12 సంవత్సరాల పాటు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఉన్నత పదవులు మరిన్ని పొందాలని సహ ఉద్యోగులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో రమణ, నారాయణ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు అంటే మామూలుగా నాకు ఫ్యామిలీ లాగా, మా ఇంటికంటే నేను మ్యాక్సిమమ్ 8 ఇయర్స్ టీడీఎస్గా పనిచేసినాను. 2012లో జాయిన్ అయినాను. మా ఇంటికంటే నేను పుంగనూరు పోస్ట్ ఆఫీస్లో ఎస్ఓలో గడిపిన టైం ఎక్కువ అని అనుకుంటున్నాను. తర్వాత నాగరాజ్ సార్ వచ్చినారు. సార్ దగ్గర నేనేం నేర్చుకున్నానంటే, సార్కి
డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ దాన్ని అన్నితంగా ఇష్టపడతారు. ఎందుకంటే నేను సార్తో సుమారుగా 5 సంవత్సరాలు పనిచేసాను. 5-6 సంవత్సరాలు. 2290 రూపాయలు బేసిక్ నేను జాయిన్ అయ్యాను. 3700 రూపాయల జీతంతో జాయిన్ అయ్యాను. మాకు ఎద్దుల సంతలో టీఎంఈ ఉంది. 3000 రూపాయలు ఒక రోజుకి సంపాదించేవాడిని. టీఎంఈ, వాటర్ ప్యాకెట్లు అట్లా 3000 రూపాయలు ఒక రోజులో సంపాదించేవాళ్ళు. మా నాన్న జీతం ఎత్తుకొని పోతే మోరోవర్ దాంట్లో నారాయణ రెడ్డి అనేసి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన హెల్ప్ చేసినాడు. 3700లో ఆయన 1200 ఇచ్చి 2500 ఇంటికి ఎత్తుకోపోయినాను. మా ఆయన ఏంద్రా ఇది, ఎందుకు నువ్వు నెల పని చేసినావు అని అడిగినాను. సరే ఓకే అని ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమంటే మనము డిపార్ట్మెంట్కి, నాకు ఉద్యోగం ఇచ్చిన డిపార్ట్మెంట్కి లాయల్గా ఉన్నాను. వర్క్ అందరూ చెప్పినారు, సార్ చెప్పినారు, వర్క్ నేర్చుకో, డబ్బు దానం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏముంది మనం ఎవరినైనా హ్యాండిల్ చేయగలుగుతామనే ఒక ధైర్యంతో, మోరోవర్ సార్ చెప్పినట్లు పొంగనూరు ఎస్ఓలో పనిచేసి ఇండియాలో ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా కూడా పనిచేయచ్చు. అంత హెవీ వర్క్ ఉంటుంది ఇక్కడ. అందరితో నేను పనిచేసినాను. మోరోవర్ అందరూ నాకంటే వయసులో పెద్దవాళ్ళే, అందరూ బాగా మాట్లాడిస్తారు. ఇంకోటి ఏమంటే నాకు పర్టికులర్గా పక్కాగా మంచి ఫ్రెండ్స్ అంటే నాకు అందరూ ఫ్రెండ్సే. నేను అందరూ ఎవరు వచ్చినా కూడా నవ్వుతూనే మాట్లాడిస్తా. మీరు చూపించిన అభిమానానికి, మాట్లాడే విధానానికి, నాకు అందించిన సహకారానికి అన్ని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, పేరటాసి మాసం కూడా వస్తున్నందువలన భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు చెప్పారు. అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు శ్రీమతి గౌతమి వీరబ్రహ్మంలతో కలిసి టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన రోజుల్లో అక్టోబర్ 4న ధ్వజారోహణం ఉంటుందని, అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అంతకుముందు ఈవో ఇంజనీరింగ్ పనులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, పోలీసు, కళ్యాణకట్ట, రవాణా, హెచ్డిపిపి, ఉద్యానవనం, వైద్యం, ఆరోగ్యం, శ్రీవారి సేవకుల సమన్వయంతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సివిఎండ్ఎస్ఓ శ్రీధర్ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా జరిగేలాగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము, కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్, అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా
ప్లాన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. తర్వాత భక్తులను ఆకట్టుకునేలా ఆ రోజుల్లో బ్రహ్మోత్సవాల రోజుల్లో విద్యుత్ దీపాలంకరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాము. తర్వాత వాహన సేవలు వీక్షించేందుకు మాడ వీధుల్లో పెద్ద డిజిటల్ స్క్రీన్లు కూడా ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు, సిఐ శ్రీనివాసులు. అక్టోబర్ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వైభవంగా జరగనున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు. అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు. తిరిగి కేసీటీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.